ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. సెప్టెంబర్ 23న రాకడా అని మీడియా ఛానల్స్లో వైరల్ అవుతున్న విషయం అందరికీ ఒక షాక్ అండ్ భయాన్ని పుట్టిస్తుంది కదా. ఈ న్యూస్ విన్న తర్వాత ఒక మనిషి రెండు రకాలుగా రియాక్ట్ అవుతాడు. మొదటి రకం ఏంటంటే, సిద్ధపడిన కన్యకల వలె వారి జీవితంలో కావలసిన విశ్వాసం అనే నూనెతో సిద్ధంగా ధైర్యంగా దేవుని రాకడ ఎదుర్కొనే వాళ్ళు ఆనందంగా ఎదురుచూస్తారు. రెండవ రకం ఏంటి అంటే, వారికి వాళ్ళ లైఫ్లో దేవుని కంటే ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ ప్రేమించే వాళ్ళు, అసలు క్రీస్తుని ఎరగని వాళ్ళు, నునివెచ్చని స్థితిలో ఉన్నవాళ్ళు కొంచెం భయంగా రెక్లెస్నెస్గా రియాక్ట్ అవుతారు. ఇప్పుడు వీరిలో ఇంకొక కేటగిరీ యాడ్ అయ్యారు. ఎవరో చెప్పడానికి ముందు మన ఛానల్ని చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. దేవుని కృప వల్ల మనం 300 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయ్యాం. ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా కనుక వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలని దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆమెన్. ఇంకా వీడియోలోకి వెళితే, ఈ సెప్టెంబర్ నెలలోనే ఎందుకు దేవుడు రాకడ వచ్చేస్తుంది అని అంటున్నారంటే, అసలు ఈ సెప్టెంబర్ నెల వెనుకున్న ప్రాముఖ్యతను చూద్దాం. హీబ్రూ క్యాలెండర్ ప్రకారం రోష్ హషన్నా అనే పండుగ ఉంది. దీన్ని వాళ్ళు సీజన్ ఆఫ్ న్యూ బ్లెస్సింగ్స్ అని అంటారు, అంటే న్యూ ఇయర్ అన్నమాట. దీన్ని మనం బూరల పండుగ అని తెలుగులో అంటాం. ఈ రోజున వీరు ఏం చేస్తారంటే 2 రోజులు బూరను ఊదుతారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, 2 రోజులు బూరను ఊదుతారు. సో మన క్యాలెండర్ ప్రకారం రోష్ హషన్నా సెప్టెంబర్ 22 నుంచి సెప్టెంబర్ 24 వరకు, అంటే 2 రోజులు అన్నమాట. ఈ 2 రోజులకి బూరలకి లింక్ ఉంది. ఏంటి ఆ లింక్ అనుకుంటే, ఇప్పుడు చూస్తే 23rd సెప్టెంబర్న దేవుడు రాకడ రాబోతుంది అని కొందరు, ఏలియన్ షిప్స్ నవంబర్లో రాబోతున్నాయని మరికొందరు అంటూ ఉన్నారు. వాక్యానుసారంగా చూస్తే 1 Corinthians 15 chapter 52 verseలో చూస్తే, బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందదుము అని చెప్పబడుతుంది. ఇది చూసాక చాలామంది ఆలోచించేది ఏంటంటే, దేవుని రాకడ బూర మ్రోగినప్పుడే కదా, ఆ బూర రోష్ హషన్నా రోజునే అవుతుంది అని బలంగా నమ్ముతున్నారు. కానీ అసలు ఏది నిజం? బైబిల్ అసలు ఏం చెప్తుంది? నిజంగా ఏలియన్స్ ఉన్నాయా? అవి వచ్చినప్పుడు రాకడ రాబోతుందా? మాథ్యూ బుక్లో జీసస్ని వాళ్ళ శిష్యులు అడిగినప్పుడు ఆయన కొన్ని సూచనలు ఇచ్చినట్టు కనబడుతుంది. ఆ దినం వచ్చే ముందు నేషన్స్ పై నేషన్స్, అంటే దేశంపై దేశాలు యుద్ధాలు ప్రకటించుకుంటారు, ప్రకృతి విపత్తులు వస్తాయి అని కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. వాస్తవంగా చూస్తే మనం ఫోకస్ చేయాల్సింది ఆయన 23rd వస్తారా లేదా 25th వస్తారా అని కాదు, కానీ వస్తే కావాల్సినంత సిద్ధపాటు మనకుందా అని మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. మార్కు సువార్త 13వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, యేసు వారితో ఇట్లా చెప్పసాగెను, ఎవడునూ మిమ్మును మోసపరచకుండా చూసుకొనడి. కాబట్టి ఎవరు ఏది చెప్పినా సూటిగా ఒక ఎండ్ పాయింట్కి రాకుండా ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకోవాలి. బైబిల్ ఏం చెప్తుంది అని తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొంతమంది ఎలా ఉన్నారంటే, వారికి ఉన్న మనీని అంతా ఖర్చు పెట్టేసి ఎంజాయ్ చేసేద్దాం, దేవుడు 23rd సెప్టెంబర్న రాబోతున్నాడంట, ఎంజాయ్ చేయాల్సిందంతా ఎంజాయ్ చేసేద్దాం అనే ఆలోచనలో ఉన్నారు. ఇలా మీకు ఆలోచన వచ్చిందంటే అది తప్పకుండా సాతాన్ ట్రాప్ అని గ్రహించండి. కాబట్టి రాకడ ఎప్పుడైనా జరగవచ్చు. రేపు బాటున రానున్న యేసుని ఎదుర్కొనడానికి సంగమా, నువ్వు సిద్ధమా?